అంటే యజుర్వేద శాఖాధ్యాయినే. మనందరూ కూడా తెలిసినవి నాలుగు వేదాలు. అవి ఏమి వేదాలు? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. మరి శ్రీమన్నారాయణుడు అంటే మహావిష్ణు స్వరూపంగా భావించిన రామచంద్ర స్వామి వారు మాత్రము ఒక్క వేదాన్ని మాత్రమే అభ్యసించారు. అవి ఏమి వేదమయ్యా అంటే యజుర్వేద శాఖాధ్యాయినే. అది శ్రీమన్నారాయణుడు మరి ఎన్ని వేదాలు అభ్యసించాడయ్యా అంటే అనంత వేద శాఖాధ్యాయినే. మనకి ఎన్ని వేదాలు, ఎన్ని శాఖలు, ఎన్ని పురాణాలు, ఎన్ని ఇతిహాసాలు అవన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కూడా అభ్యసించిన వాడు శ్రీమన్నారాయణుడు. మరి శ్రీమన్నారాయణుడు స్వరూపంగా ఉండే రామచంద్ర స్వామి వారు ఏమి అభ్యసించాడయ్యా అంటే యజుర్వేద శాఖాధ్యాయనే. స్వామి వారి ముత్తాత గారి పేరు రాఘవ మహారాజవర్మనోరత్రే. స్వామి వారి తాతగారి పేరు అజ మహారాజవర్మనుడు అంట. మరి స్వామి వారి తండ్రి గారి పేరు ఏంటిదయ్యా అంటే దశరథ మహారాజవర్మనుడు. ఆయన ఎవరయ్యా అంటే సాక్షాత్ రామచంద్ర స్వరూపిణే కన్యార్థినే వరాయ. మరి మా స్వామి వారి గురించి ఏమైనా తెలుసుకోవాలా మీరు? మా స్వామి వారి గురించి అన్ని కూడా చెప్పాం కదా, మీ అందరు కూడా సమ్మతమైనవని. మీ అమ్మాయిని ఇస్తారా? ఇస్తారు కదా. మరి ఇస్తానని 2 సార్లు అడిగారంటే దాంట్లో ఇంకో భావం ఉంటుంది. మళ్ళీ ఇస్తారా? తప్పకుండా. మరి అమ్మాయిని ఒక్కడైతే మా స్వామి అయితే తీసుకోడండి. అమ్మాయితో పాటు కూడా 108 రకాల దానం చేయాలంట. చేస్తారా? ఒక్కటి కాదమ్మా, 108. వినిపిస్తుందా? 108. 108 రకాల దానాలు చేసేవారంట పూర్వము. మన కలియుగానికి వచ్చే వరకు ఏదైందయ్యా అంటే దానినే షోడశ మహాదానాలు అంటుంటాం. అంటే 16 రకాల దానాలు. మరి ఈ క్షణానికి వచ్చే వరకు ఏమైందయ్యా అంటే అమ్మాయిని ఇచ్చడే ఎక్కువ స్వామి, అమ్మాయితో పాటు కూడా ఇంకా కట్నాలు కూడా ఇవ్వాలా అంటూ ఉన్నాను. కానీ దానికి అర్థం ఏంటిదని మనం కన్యాదానంలో తెలుసుకుందాం. కాబట్టి అందరూ కూడా ఒకసారి గట్టిగా నమస్కారం చేసుకొని చెప్పాలి. వృణీమహే అహోదాస్యామి. వెనకాల ఎవరో ఇద్దరు చెప్పట్లేరమ్మా. ఇద్దరు ఎక్కువ మంది కాదు, గట్టిగా చెప్పాలి. వృణీమహే అహోదాస్యామి. భగవంతుడి నామం ఎప్పుడు కూడా మనం చెప్పినప్పుడు కూడా గట్టిగా చెప్పే ప్రయత్నం చేయాలి. అమ్మైనా అడగండి, అన్నం పెడుతుందా? పెట్టదు. మరి స్వామి వారు ఎందుకు ఇస్తారు? మరి ఏదైనా కావాలి అంటే గట్టిగా అడిగే ప్రయత్నం చేయాలి. స్వామి వారు ఏ విధంగా చెప్పాడయ్యా అంటే పూర్వము ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజుగారికి 2 కుమారులు అంట. ఎంతమంది? 2 కుమారులు. 2 కుమారులు కూడా ఆహారం కావాలి. రాజుగారు నాకు ఏమైనా ఆహారం కావాలి అనగానే రాజుగారు ఏం చేశాడయ్యా అంటే 4 ఫలాలను తీసుకొచ్చాడంట. ఏంటి? 4 పండ్లని తీసుకొచ్చాడు. దాంట్లో ఏం చేశాడయ్యా అంటే పెద్దవాడికి 2 ఇచ్చాడు, చిన్నవాడికి 2 ఇచ్చాడంట. ఇద్దరు కూడా తిని ఏం చేశారయ్యా అంటే ఆడుకోవడానికి క్రీడాస్థలానికి వెళ్ళారంట. క్రీడాస్థలంలో ఇద్దరు కూడా ఆడుతుండగా పెద్దవాడికి ఏమో తేలు పుట్టింది, చిన్నవాడికి ఏమో చీమ పుట్టిందంట. తేలు పుట్టిన కుమారుడేమో రాజుగారు అన్నాడంట, చీమ పుట్టిన కుమారుడేమో రాజుగారు అన్నాడంట. మరి ఇప్పుడు ఆ రాజుగారు ఎవరి దగ్గరికి వెళ్తారు? తేలుగుట్టిన కుమారుడి దగ్గర, చీమ గుట్టిన కుమారుడి దగ్గర. చీమ గుట్టిన కుమారుని తీసుకెళ్ళేమో వైద్యశాఖలో వేశాడంట, తేలుగుట్టిన కుమారుడేమో ఇంట్లోనే ఉంచాడంట. అంటే దీంట్లో మనకు అర్థం కావాల్సింది ఏంటిది? భగవంతుడి నామస్మరణ ఎప్పుడు చెప్పినా ఆర్తితోటి చెప్తూ ఉంటారంట. ఎప్పుడైతే ఎవరైతే మనస్సులో ఎటువంటి నిష్కలన లేకుండా 2 చేతులు ఇలా పైకి వెత్తి ఎప్పుడైతే భగవంతుడి నామస్మరణ గోవిందాన్ని గట్టిగా చెప్తామో మన 7 జన్మలను చేసిన పాపం మొత్తం కూడా పోతూనే ఉంటుందంట. అట్లని రోజు పాపం చేసి రోజు గోవిందారదండి, తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతూ ఉంటాయంట. కాబట్టి ఏది చెప్పినా గట్టిగా చెప్పే ప్రయత్నం చేయాలి. అర్థమైందా? ఒక్కసారి రామచంద్ర భగవానికి గోవిందా. అలాగే మరి అమ్మవారి గోత్రనామాలు కూడా చెప్తూ ఉంటారు, శ్రద్ధగా వింటూ ఉండండి. తతః శ్రీ స్వామినః చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరహయాస్య గౌతమత్రయార్హేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీ స్వర్ణరోమ మహారాజవర్మనోరత్రీ హరస్వరోమ మహారాజవర్మనః పౌత్రీ జనక మహారాజవర్మనః
సీతానాంని వరార్థినీం కన్యా. అమ్మవారి గోత్రం ఏంటిదయ్యా అంటే గౌతమస గోత్రం. అమ్మవారి ముత్తాత గారి పేరు హ్రస్వరోమ మహారాజ వర్మనుడు. అమ్మవారి తాతగారి పేరు స్వర్ణరోమ మహారాజవర్మనుడు. అమ్మవారి తండ్రి గారి పేరు జనక మహారాజవర్మనుడు. ఎవరయ్యా అంటే సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి సీతానాంనీం వరార్థినీం కన్యా. అందరూ కూడా మళ్ళీ ఒకసారి నమస్కారం చేసుకొని చెప్పాలి. గృణీమహే అహోదాస్యామి 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 అహోదాస్యామి. శ్రీ స్వామినః సామ్రాజ్యమిత్యాశీర్వచనం కుర్యాత్. బాజా గోత్మేయం. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం విరాజ్యం పరమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం రామచంద్ర భగవానికి. శ్రీ స్వామినః ఆగతాయ వరాయ ఆసనార్థం ఉదగగ్రం భాజ. ఆసనార్థం ఉదగగ్రం కూర్చందత్నాత్. కాబట్టి మన దేవాలయంలోకి మనం చేసే రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడే రామచంద్ర స్వామి వారు వైకుంఠం నుంచి మన దేవాలయానికి విచ్చేశారు. కాబట్టి మొట్టమొదటిగా మనందరి పెళ్లిళ్ళలో అయితే ఎలాగైతే వరుడు కళ్యాణ మంటపానికి రాగానే మనం ఏం చేస్తాము, కూర్చోడానికి కుర్చీ వేస్తాం కదా. మరి ఇప్పుడు అలాగే స్వామి వారికి కూడా ఆసనార్థం ఉదగగ్రం కూర్చందద్యాత్. ఆసనార్థం ఉదగగ్రం కూర్చందద్యాత్. అయంతే విష్టరో విష్టరో విష్టరః తతః శ్రీ స్వామినః ప్రసన్మంతమితి మంత్రేణ పాద ప్రక్షాళనం క్రియాత్. ఎలాగైతే మన పెళ్లిళ్ళలో మొట్టమొదటిగా అబ్బాయికి ఎలాగైతే పాద ప్రక్షాళన చేస్తూ ఉన్నామో అలాగే మన కామ్యాలన్నీ కూడా సిద్ధించడం కోసం వచ్చిన రామచంద్ర స్వామి వారికి కూడా పాద ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. బాజా బ్రహ్మ కడిగిన పాదం. ఓం ప్రసన్మంత శ్రీ స్వామినః కళ్యాణ మహోత్సవారాధన కర్మణి సువర్ణ పాత్రే దధిమధు సమ్మిశ్రం స్వర్ణ పాత్రే నిక్షిప్య సువర్ణాంగులీయకం అభిమంత్రయాత్. దధిగ్రావణో దధి యన్మనో ఇది మధుం అభిమంత్రయాత్. ఓం దధిగ్రావణో మగాదిశం దిష్ణో దశ్నస్య వాజినః సురభినో ముఖాగరత్ప్రణాయోగో శివారిషతో మధువాతారుదాగతే మధుక్షరంతి సిద్ధవః మాధ్వీర్ణః సన్పోషతి మధురక్తమదోషసి మధుమత్పార్థిమమూలదః మధుద్యోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. శ్రీ స్వామినః మధుమర్క ప్రాశనం క్రియాత్. కాళ్ళు కడిగిన తర్వాత అబ్బాయికి ఏం చేస్తారండి? గుర్తున్నాయా మీ పెళ్ళిళ్ళ వరకైనా? కాళ్ళు కడిగిన తర్వాత ఏం చేస్తారయ్యా అంటే మధుపర్క ప్రాశనము. అంటే పెరుగుని తేనెని గెలిపితే అంతకన్నా మధురం ఇంకోటి ఉంటుందా? పూర్వకాలంలో రాజుల కాలంలో ఎవరు ఇంటికి వచ్చినా మొట్టమొదటిగా వాళ్ళకి ఇదే ఇచ్చేవారంట. అది మన కలియుగానికి వచ్చే వరకు దానికి ఒక పేరు మార్చాం, సాఫ్ట్ డ్రింక్స్ అని. సమయానికి తగ్గట్టుగా అవి మారుతూ ఉంటాయి, కానీ మా స్వామి వారికి అయితే అవి మారవండి. కాబట్టి మా స్వామి వారికి ఇప్పుడు మధువర్క ప్రాశనాన్ని చేస్తున్నాం. అందరూ కూడా మీ చేతులతో చేసినట్టుగా భావించుకొని అక్కడి నుంచి చూపిస్తూ ఉంటా. నమస్కారం చేసుకోండి. రామచంద్ర భగవానికి గట్టి మేడం. యన్మధనో మధుయం పరమన్న
स्वामिनः आगताय वरायागाम् अर्चयेत्। పూర్వాంగంగా మనం ఏం చేస్తాం, కాలు కడిగిన తర్వాత అబ్బాయికి ఏం పెడతాము, బటువు కానీ బంగారం కానీ ఇవన్నీ పెడుతూ ఉంటారా. కానీ పూర్వకాలంలో రాజుల కాలంలో ఏం చేసేవారయ్యా అంటే ఆ సమయంలో స్వామి వారికి భూదానం చేయాలంట. భూదానం మరి ఏ విధంగా చేసేవారయ్యా అంటే ఎక్కడైతే కళ్యాణ మండపంలో స్వామి వివాహం ఆచరిస్తూ ఉన్నాడో అక్కడి నుంచి ఒక అశ్వాన్ని, ఒక గుర్రాన్నిలా పెళ్లి కుమారుడిలా ఒక్కసారి గుర్రాన్ని కొడితే అది ఎంత దూరం అయితే ఉరుకుతుందో అంత దూరం కూడా భూదానం చేసేవారంట. ఒకటేసారి కొట్టారు, దాన్ని పస్సాల కొట్టారు, ఒకటేసారి కొట్టేవారంట. అది ఎంత దూరం అయితే పరిగెడుతుందో అంత దూరం కూడా భూదానం చేసేవారంట. ఇందాక ఇక్కడ చాలా మంది అమ్మాయి తరపు అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, అబ్బాయి తరపు ఎవరని లేదు, నేను తప్ప. మరి మీరు ఇప్పుడు ఇస్తా అంటే ఖచ్చితంగా ఒక్క 10 నిమిషాల్లో ఇక్కడ గుర్రాన్ని నేను తెప్పిస్తాను. అది ఇక్కడ కొడితే ఖచ్చితంగా ఇటు గట్కేసర్ కానీ అటు సికింద్రాబాద్ కానీ ఎటో దొరుకుతుంది. మరి భూదానం చేస్తారా అండి? మరి ఇందాక ఏదో మేము అమ్మాయి తరపు అని చేయలేపారు కదా, అందరూ చేస్తారా? మనం చెయ్యగలుగుతామా, చెయ్యలేమా? చేయలేమా? ఎప్పుడు కూడా మన నోట్లో నుంచి ఏ పని కూడా చెయ్యలేము, నా దగ్గర లేవు, నా దగ్గర రాదు అనే వచనం మన నోటి నుంచి రావద్దు. ఎప్పుడు కూడా మనం ఏం కోరుకోవాలయ్యా అంటే స్వామి నీ కళ్యాణ మహోత్సవంలో నీకు భూదానం చేయాలని ఆసక్తి నాలో ఉన్నది కాబట్టి ఆ శక్తిని నాకు ప్రసాదించు, నీకు తప్పకుండా నేను భూదానం చేస్తాను అని మన మనసులో అనుకోవాలి. అలా చాలా మంది అనుకుంటాం కానీ వచ్చిన తర్వాత మాత్రం మన కలియుగంలో మనం చేయలేము. స్వామి వారు ఏం చెప్పారయ్యా అంటే మనం ఎంతైతే సంపాదిస్తూ ఉంటామో దాంట్లో తద్దశాంశము, దాంట్లో 10% వరకైనా మనము దానం చేయాలి. అంటే 100 రూపాయలు మనం సంపాదిస్తే దాంట్లో 10 రూపాయలు వేయాలి. 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు వేయాలి. అదే 1,00,000 సంపాదిస్తే 10,000 వేయాలి. 10 లక్షలు సంపాదిస్తే 1,00,000 వరకు మనం వేయగలుగుతాం. కానీ 1,00,000 దాటితే అది మన వల్ల కాని పని అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడు ఇందాక నేను ఒక స్టోరీ చెప్పాను చూసారా, అలాగే ఆ స్టోరీని మధ్యలో ఆపేసేయాలని. అది ఏంటిదయ్యా అంటే రాజుగారు ఇద్దరికి 2 పండ్లు ఇచ్చాడు. అప్పుడు పెద్దవాడు ఏం చేశాడయ్యా అంటే ఒక పండుని తను తిని ఇంకో పండుని నాన్నగారు మీరు తెచ్చారు కదా అని తిరిగి ఒకటి ఇచ్చాడంట. చిన్నవాడేమో 2 తనే తిన్నాడంట. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆహారం కావాలి అన్నప్పుడు రాజుగారు అప్పుడు ఏం చేశాడయ్యా అంటే 5 పండ్లని తీసుకొచ్చాడంట. ఎన్ని? 5 పండ్లని తీసుకొచ్చి మరి 2 దాన్ని సగం చేసి ఇద్దరికి ఇస్తాడా? మరి తేవాలి అంటే రాజుగారు కదా 6 తీసుకొస్తారు కదా. ఎందుకు 5 తీసుకొచ్చాడయ్యా అంటే పెద్దవాడికి నేను ఎన్ని ఇచ్చినా తిరిగి నాకు మళ్ళీ సమర్పిస్తూ ఉన్నాడు వాడు అని పెద్దవాడికి 3 ఇచ్చి చిన్నవాడికి 2 ఇచ్చాడంట. దీంట్లో మనకు అర్థం కావాల్సింది ఏంటిది, మనకి ఎంత ఉందో ఎంత లేదో మన పక్కన వాళ్ళకి మన కుటుంబ సభ్యులకి తెలియకపోవచ్చు, భగవంతుడికి మాత్రం తప్పకుండా తెలుస్తుంది. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడి పిల్లలం, అవునా? ఆయన ఇచ్చిన ధనాన్ని తిరిగి ఆయనకి సమర్పిస్తే ఖచ్చితంగా తిరిగి మనకి ఇస్తూ ఉంటాడు. ఎందుకోసమయ్యా అంటే మీరు వీళ్ళందరికీ ఎంత ఇచ్చినా తిరిగి నా కోసమే వీళ్ళు ఖర్చు పెడుతూ ఉన్నారు కదా. కాబట్టి ఈ మార్గంలో అయినా వీళ్ళు ఒక మోక్షాన్ని ప్రసాదిస్తే మార్గాన్ని చూపించాలని భగవంతుడు మనం ఎంతైతే భగవంతుడికి సమర్పిస్తామో దానికి రెట్టింపు కూడా తప్పకుండా వస్తూనే ఉంటుంది. రీసెంట్లీ నేను ఒక కళ్యాణాన్ని ఆచరిస్తూ ఉండగా ఒక 6 సంవత్సరాల నుంచి ఒక దేవాలయంలో నేను బ్రహ్మోత్సవాన్ని జరుగుతూ ఉంటాను. మొన్న లాస్ట్ సంవత్సరం ఏమైందయ్యా అంటే 6 సంవత్సరాల నుంచి దాంట్లో ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి అంటే పెద్దవారే వారు ఏం చేశారయ్యా అంటే ప్రతి సంవత్సరంలో కూడా తప్పకుండా మాకనే ముందుగానే అక్కడికి వచ్చి ఇప్పుడు కళ్యాణం చేయాలి అంటే కళ్యాణానికి ఏమేమైతే అక్కడ వస్తువులు కావాలో అవన్నీ కూడా మేము వచ్చే వరకు అవన్నీ కూడా ఏర్పాటు చేసేది. కేవలం మైకు పట్టుకుంటే చాలు అన్ని మంత్రాలు కూడా చదివేసేటట్టు మొత్తం కూడా, అది ఓన్లీ కళ్యాణం కాదు బ్రహ్మోత్సవం మొత్తం కూడా ఏర్పాటు చేసేది ఆ అమ్మాయి. అలా 5 సంవత్సరాలు చేస్తూ ఉండగా చివరి 1 సంవత్సరం నేను బ్రహ్మోత్సవాన్ని జరుపుతుంటే అమ్మాయి అసలు రాలేదు. ఎందుకు రాలేదని వాళ్ళ తల్లిదండ్రులు అడిగాను. అమ్మ ప్రతి సంవత్సరం మీ అమ్మాయి వచ్చేది, ఇలా అన్ని కూడా సమారాలు కూడా ఏర్పాటు చేసింది, మరి ఈ సంవత్సరం రాలేదు ఏంటంటే స్వామి నా నోటి నుంచి నేను చెప్పలేను స్వామి, మా అమ్మాయి మారిపోయింది స్వామి అన్నాడు. అలా ఏంటిదమ్మా అలా ఏం జరిగింది అన్నారు. వాళ్ళు మన అమ్మని కాదనుకొని ఇంకో అమ్మని చూసుకున్నారన్నారు. అది నేను చెప్పలేను, ఇక్కడ మతాన్ని వాళ్ళు మారిపోయారంట. మరి ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు, ఇంత భక్తి గల వారు ఎందుకు ఆ విధంగా చేశారంటే అంటే
మా అమ్మాయి మనసులో చాలా స్వామి మీద కోపం పెరిగింది అంట. ఎందుకమ్మా మరి స్వామి మీద కోపము అంటే, ఎప్పుడు కూడా ఏదో ఒక కష్టం వస్తూనే ఉంది కానీ కష్టాన్ని తీర్చట్లేదు అంటే, మరి ఆ మతాన్ని మారితే ఆ భగవంతుడు కష్టాన్ని ఇవ్వకుండా సుఖాన్ని ఇస్తాడని నేను అడిగాను. అప్పుడు అంతమంది ముందు నేను అడిగాను కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక మంచి సమాధానాన్ని ఇవ్వాలి. అప్పుడు కూడా ఇలాంటి కాలంలోనే అందరూ కూడా అంటూ ఉంటారు, బుక్కులు తీసి అప్పుడప్పుడు చదువుతూ ఉంటారు. దాంట్లో ఒక ఇతిహాసంలో ఒక స్టోరీ ఉండేది దీనికి సంబంధించింది. ఇప్పుడు ఏం చేశారు అంటే, పూర్వం ఒక రాజుగారు ఉండేవారంట. ఆ రాజుగారు రాత్రి కూడా పడుకోండి, ఉదయాన్నే లేవగానే రాజుగారి చేతికి చెయ్యి కట్టేయి ఉంది. రాజుగారికి చెయ్యి కట్టేయి ఉంది, రక్తం మొత్తం కూడా వస్తుంది రాజుగారి చేతి నుంచి. ఆ రాజుగారు మంత్రిని గారిని పిలిచి, ఓజీ మంత్రి, నా చేతికి ఇలా కట్టేయిందయ్యా, నాకు ఎవరు చేశారో అర్థం కావట్లేదంటే, మంత్రి గారు ఉండి, రాజుగారు ఏం కాదండి వదిలేసేయండి, అలాగే పోతుంది, అది చిన్నగానే కట్టేయింది కదా అన్నాడంట. మరి రాజుగారు కాబట్టి తన కోపం వచ్చింది కాబట్టి మంత్రే చేశాడేమో అనుకోని మంత్రిని తీసుకొని బంధువులకు చెప్పి జైల్లో వేయించాడంట. ఆ సమయంలో ఏం చేశాడు రాజుగారు, అదే సమయంలో గ్రామంలో ఉండే పెద్దలందరూ కూడా స్వామి ఇలా పాడి పంటలు మొత్తం కూడా ఈ వేరే ద్రవ్యాలన్నీ కూడా వచ్చి సంహరిస్తూ ఉన్నాయని రాజుగారు ఏం చేశారు, బయలుదేరి అడవికి వెళ్ళాడంట. అడవికి వెళ్ళి అందరూ కూడా సంహరిస్తూ ఉండగానే అక్కడుండే రాక్షసులు ఉండేవారంట. ఆ రాక్షసులు ఏం చేశారయ్యా అంటే, ఎవరు కనిపించిన వాళ్ళని బలిదానం చేసేవారంట. ఏం చేస్తుంటారు, ఎవరు కనిపించిన వాళ్ళని బలి తీసుకుంటారంట. కాబట్టి అలా రాజుగారు వాళ్ళకి కనిపించాడు. ఆ అడవిలో ఉండే రాక్షసులందరూ కూడా రాజుగారు కనిపించగానే ఆ రాజుగారిని తీసుకొని వెళ్ళి బలిపీఠం మీద కూర్చోబెట్టారంట. బలిపీఠం మీద కూర్చోబెట్టగానే ఏం చేస్తారు, సంహరిస్తారు. అలా సంహరించే ముందు ఒకసారి ఇలా చేతులు కట్టేసే ముందు ఇలా చేతులు పైకి లేపగానే ఇలా కట్టేయి ఉందంట. ఎప్పుడైతే మన శరీరంలో నుంచి రక్తం బయటికి వస్తుందో అప్పుడు బలిదానానికి మనం అర్హులం కాదు. అది ఆ రాక్షసులకు తెలుసు కాబట్టి అక్కడి నుంచి రాజుగారిని వదిలిపెట్టేశాడంట. ఆ రాజుగారు మళ్ళీ తిరిగి వచ్చి మంత్రి దగ్గరికి వచ్చి, ఇలా నేను అడిగి వెళ్ళానయ్యా, ఇలా రాక్షసులు ఉన్నారు, నాకు సంహరించాలన్నప్పుడు నా చేతికి ఇలా కట్టేయండి అని చెప్పగానే అక్కడ మంత్రి గారు అన్నాడంట, రాజుగారు చూశారా అండి, అప్పుడు నేను చెప్పిన మాట భగవంతుడు నా నోటి నుంచి ఏదైతే తెప్పిస్తూ ఉన్నాడో అది మనం మాట్లాడే మాటలు కాదండి. భగవంతుడు ఈ సమయంలో అలా నన్ను అనిపించాడు. సరే, నువ్వు అన్న మాటకి నేను బతికాను. నువ్వు ఏమన్నావు, అయ్యో రాజుగారు అలా అయిందా అని వేరే వాళ్ళని తెచ్చి దాన్ని కట్టు కనిపించి దాన్ని మాయం చేస్తే ఈరోజు నేను బతికి ఉండేవాడిని కాదు. నువ్వు అలా చేయడం ద్వారా నాకైతే మంచి జరిగింది. మరి నువ్వు సుమారు కొన్ని నెలల పాటు కూడా జైల్లో ఉన్నావు కదా, నీకేమి మంచి జరిగిందయ్యా అని అలా రాజుగారు మంత్రిని గారిని అడిగారంట. అప్పుడు ఆ మంత్రి చెప్పాడు ఏంటిదయ్యా అంటే, రాజుగారు ఇక్కడ మీకేమి మంచి జరగలేదు, నాకే మంచి జరిగింది. ఎందుకయ్యా అంటే, మీతో పాటు అక్కడి కూడా అడవి కూడా నేనే వచ్చేవాడిని. అడవిలో వచ్చేటప్పుడు మీ చేతికి ఇలా రక్తం వస్తుంది కదా అని మిమ్మల్ని పంపించి నన్ను బలిదానం తీసుకునేవారు. అవునా, రాజుగారిని వదిలేసి అప్పుడు మంత్రి గారిని బలిదానం తీసుకునేవారు. అంటే ఇక్కడ ఎవరికి మంచి జరిగింది, మంత్రి గారికి. అంటే భగవంతుడు మనకి ఈ క్షణంలో ఒక కష్టాన్ని ఇస్తున్నాడంటే ఇంతకు మించిన కష్టం మనకుంటుంది. ఆ కష్టాన్ని మనకి తెలియజేయకుండా ఈ కష్టంలోనే దాన్ని నివృత్తి చేస్తూ ఉంటాడు. ఆ పెద్ద కష్టం కావాలా, చిన్న కష్టంలో నివృత్తించి కొంత సమయం ఎక్కువ పట్టినా సర్లేదా, అంతే కదా. కాబట్టి మనమందరూ కూడా భగవంతుడి పిల్లలను. భగవంతుడు మనకి ఏమి ప్రసాదించినా దాంట్లో ఖచ్చితంగా ఒక భావం ఉంటుంది. ఈ సమయంలో అంటే ఏ సమయంలో ఏది సమర్పించాలి, ఏ సమయానికి ఏది కావాలనేది ఖచ్చితంగా భగవంతుడు తెలుస్తుంది. పెద్దవాళ్ళకు 1 కోటి రూపాయలు ఇస్తే వాడు ఏం చేస్తాడు, దాని ఒక సన్మార్గంలో నిర్వహణ చేస్తూ ఉంటాడు. అదే చిన్నవాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు, చింపి పక్కన వేస్తాడు. అవునా, 1 కోటి రూపాయలు అంటే ఏదో తెలుస్తుంది ఆ చిన్న పిల్లవాడికి తెలియదు. అదే పెద్ద పిల్లవాడికి ఏం చేస్తుంటాడు, మై హోమ్లోకి వెళ్ళి ఒక ఫ్లాట్ ఉంటాడు. అవునా, కాబట్టి ఇంత గొప్పనైన కార్యాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా స్వామి వారికి ఇప్పుడు ఈ సమయంలో కన్యాదానాన్ని చేస్తూ ఉంటాం. ఈ కలియుగంలో అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏంటిది, కన్యాదానం. అంతేనా, ఖచ్చితంగా కన్యాదానమేనా, మరొక దానం లేదా, అన్నదానం అంతేనా, ఇంకేం దానాలు లేవా? నన్ను అడిగితే మాత్రం ఈ కలియుగంలో ఏ దానమైనా గొప్ప దానం, ఎందుకంటే మనం అన్ని కూడా చేయలేం కదా. కానీ భగవంతుడు ఏం చెప్పాడయ్యా అంటే, కృష్ణ భగవానుడు మాత్రం ఒకటి చెప్పాడు. అది ఏంటిదయ్యా అంటే, అన్నదానం మహాదానం విద్యాదానం తతఃపరః.
అన్నేన క్షణికాప్యుత్తి యావజ్జీవం చ విద్యయా. అన్నదానం అనేది చాలా గొప్పనైన దానం, కానీ అన్నదానం మనం చేయడం ద్వారా కేవలము ఆ క్షణం మాత్రమే మనం సంతృప్తి చేయగలుగుతాం. విద్యాదానం తతఃపరః. విద్యాదానాన్ని మనం చేస్తే ఎవరైనా మన దగ్గర నుంచి దొంగలిస్తారా? అన్నేనః క్షణికాప్యుత్తి. అన్నదానం మనం చేయడం ద్వారా ఆ క్షణం మాత్రమే సంతృప్తి ఉంటాం, కానీ అన్నదానం కూడా చాలా గొప్పనైన దానమే. అన్నేనః క్షణికాప్యుత్తి యావజ్జీవం చ విద్యయా. అందుకని అంటుంటారు కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అంటే, మీకు వీలైతే పిల్లలను చదివించండి, చదవలేని పిల్లల వాళ్ళని కూడా చదివించడం ద్వారా ఖచ్చితంగా ఆ ఫలితాన్ని పొందుతాం. ఎప్పుడైతే మనం ఒక దానాన్ని చేస్తామో, ఆ దానాన్ని మనం ఎవరికైతే దానం చేస్తామో ఆ దానం తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి పరోపకారం, అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఎన్ని రకాల దానాలు ఉంటాయో అవన్నీ కూడా గొప్పనైన దానమే. అలా అయితే కన్యాదానం కూడా చాలా గొప్పనైన దానం. ఎందుకయ్యా అంటే అమ్మాయి దానం తీసుకున్నారు, వేరే వాళ్ళకి ఇస్తారా? దంతాలు వచ్చి, అవునా? కాబట్టి అన్ని దానాల కన్నా గొప్ప దానం కన్యాదానము. ఎందుకోసమయ్యా అంటే ఇక్కడ చాలా మంది కన్యాదానం చేశారా? ఇక్కడ చేశారు కదా, చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి చేసిన వాళ్ళకి కన్యాదానం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది తెలుస్తుందా? కన్యాదానం మనం చేయడం ద్వారా ఎన్ని రకాల ఫలితాలు మనం పొందుతామయ్యా అంటే, మయా సహా దశ పూర్వేషాం దశావరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం. ఎవరైతే కన్యాదానం చేస్తారో వారితో పాటుగా దశ పూర్వేషాం, వారి పైన 10 తరాలు, దశ అపరేషాం, వారి కింద 10 తరాలు, మద్వంశ్యానాం, వారి వంశంతో పాటు కూడా మాతృవంశ్యానాం, వారి తల్లిగారి వైపు కూడా మొత్తము 42 తరాలు స్వర్గలోక ప్రాప్తి చెందాలి అంటే ఒక్క కన్యాదానం చేస్తే చాలంట. మరి కలియుగంలో కొంతమంది అంటూ ఉంటారు, నేను చాలా మంది చోట్ల విన్నాను, అమ్మాయి పుట్టడం ద్వారా ఏం కలుగుతుందయ్యా అంటే డబ్బు నష్టం తప్ప ఏం లేదు స్వామి. అదే ఒక అబ్బాయి పుడితే డబ్బు తీసుకొస్తాడు, అన్ని వచ్చేవే తప్ప పోయేవి ఏముండవు అని అనుకుంటుంటాడు. కానీ అబ్బాయి పుట్టడం ద్వారా వాడు చేసేది ఏమీ ఉండదండి. మహా అయితే వంశాన్ని మాత్రమే ఉద్ధరించగలుగుతాడు. కానీ ఒక అమ్మాయి మాత్రం పుట్టడం ద్వారా మీ జీవితానికి, మీ వంశానికి, మీ కుటుంబానికి మీరు పుట్టినందుకు ఒక సార్థకత రావాలి అంటే ఖచ్చితంగా కన్యాదానం చేయాలి. మనం పుట్టినందుకు మనకు ఒక సార్థకత కావాలి కదా. మనం పుట్టినందుకు మన వంశానికి, మన గోత్రానికి, మన 42 తరాలకు ఒక స్వర్గలోక ప్రాప్తి చెందాలి అంటే ఖచ్చితంగా ఒక్క కన్యాదానం చేయాలి. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి కూడా కన్యాదానం చేయాలి. మరి కన్యాదానం చెయ్యాలి అంటున్నారు స్వామి. మరి అమ్మాయి లేని వాళ్ళ పరిస్థితి ఏంటిదయ్యా అంటే అందుకోసమే భగవంతుడి కళ్యాణాలు. భగవంతుడికి ఇంతకుముందు ఎప్పుడు కళ్యాణం జరగలేదా? మనమే చేస్తున్నామా? ఎందుకోసం చేస్తున్నామయ్యా అంటే పూర్వకాలంలో ఇలా కన్యాదానం కేవలము సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేస్తున్నారు. కానీ ఇప్పుడు కలియుగ ప్రకారం కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా విగ్రహాలు తీసుకొచ్చి కళ్యాణం చేస్తూ ఉంటాం, అవునా? అలా ఎందుకోసమయ్యా అంటే ప్రతి దేవాలయంలో 6 రకాల బేరాలు ఉండాలి. షడ్బేరాలు అంటారు. 6 రకాల బేరాలు ఏంటివయ్యా అంటే ధ్రువ బేరం ఒకటి, చర బేరం ఒకటి, ఉత్సవ బేరం ఒకటి, యాత్రా బేరం ఒకటి, స్నపన బేరం ఒకటి, శయన బేరం ఒకటి. ఇలా 6 రకాల బేరాలలో యాత్రా బేరం ఏదైతే మనం నిర్మాణం చేస్తామో ఆ యాత్రా బేరాన్ని ప్రతి ఇంటికి కూడా తిరిగి కళ్యాణం చేస్తూ ఉంటారు. ఇలా కళ్యాణం ఎవరైతే చేస్తూ ఉంటారు, ఇలా దేవాలయాల్లో కావచ్చు ఎక్కడైనా కళ్యాణం జరిగే సమయంలో ఖచ్చితంగా మనమందరం కూడా పాల్గొనాలి. వీరుంటే మనం వచ్చిన భగవంతుడు ఇచ్చిన దాంట్లో కొంత సమర్పించి కూర్చోవడం ద్వారా మనకి ఏమైనా నష్టం ఉంటుందా? నష్టమైతే నాకు తెలిసినంత వరకు అయితే ఏమి ఉండదు. ఇలా కన్యాదానం ఖచ్చితంగా చేయడం ద్వారా ఇంత గొప్పనైన ఫలితాలు పొందుతాం. ఇంతవరకు కూడా కన్యాదానం విశిష్టత అయిపోయింది. మరి ఇప్పుడైతే నేను మా స్వామి తెలుపు వస్తాను. మరి కన్యాదానం మీ అమ్మాయికి ఇవ్వాలంటే మా స్వామికి అయితే 16 రకాల దానం చేయాలి. అలా దానం చేస్తా అంటే మా స్వామి ఎక్కడికి ఇస్తాం, లేకపోతే తీసుకొని వెళ్తాం. చేస్తారా? 16 రకాల దానం చేస్తారు కదా. మా స్వామి ఎక్కువ దోపిడి స్వామి, లోపల ఉంటాడు చూడొచ్చు, వెంకటేశ్వర స్వామి. మీ దగ్గర ఉన్న బంగారం తీసినా ఏం కాదమ్మా, మా స్వామి వస్తాడు మీ అందరి దగ్గరికి, బంగారం ఇచ్చినా తీసుకుంటాం మేమందరం. కాబట్టి ఇవన్నీ కూడా హాస్యం కోసం మాత్రమే చెప్పడం జరుగుతుంది. కాబట్టి
ఇన్ని రకాల దానాల్లో భాగంగా మనం ఎన్ని రకాల దానాలు చేసినా ఖచ్చితంగా దాని మీద మనం ఏం పెడుతూ ఉంటామో తాంబూలం పెడుతూ ఉంటాం. అవునా? తాంబూలం ఎందుకోసం పెట్టాలి అంటే తద్దాన సాద్గుణ్యత సిద్ధ్యర్థం. మనందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉంటాం. ఏకాదశి అంటే కొంతమందికి తెలుస్తుంది, సరే శివరాత్రి అనుకోండి, ఇదైతే తప్పకుండా అందరికీ తెలుస్తుంది. అని ఏకాదశి విశిష్టత కూడా ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మన జీవితానికి ఒక సార్థకత మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి శివరాత్రి ఎలాగైతే ఒక పొద్దు ఉంటామో తెల్లారి లేవగానే మనం ఏం చేస్తూ ఉంటాము, ఒక అయ్యగారికి వెళ్ళి ఒక స్వయం పాక దానం చేస్తాం. సుమారు మనం ఒక 10,000 రూపాయల వస్తువులు తీసుకుంటాం. అవన్నీ కూడా 10,000 రూపాయలు షాప్లో ఇచ్చి అవన్నీ వస్తువులు కొనుక్కొని మనం ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఆ స్వయం పాకాన్ని ఇస్తాం. ఆ స్వయం పాకం ముత్తిగా ఇస్తామా, దాని మీద మళ్ళీ మనం ఏం పెడుతూ ఉంటాము, తాంబూలం. డబ్బులు ఉంటేనే కదా అవన్నీ కూడా ద్రవ్యాలు వచ్చేది, మళ్ళీ తాంబూలం ఎందుకు పెట్టాలి? తద్దాన సాద్గుణ్యత సిద్ధ్యర్థం. ఆ దానము చేసే సాద్గుణ్యత మనం పొందాలి అంటే ఖచ్చితంగా దాని మీద లక్ష్మీ స్వరూపం ఉండాల్సిందే. మన దగ్గరికి డబ్బు వస్తుంటే మనం ఎంతైతే ఆనందంగా ఉంటామో ఆ డబ్బుతో పాటు మనకు కూడా పాపం కూడా వస్తూనే ఉంటుంది. అందుకనే అంటూ ఉంటాడు, 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇస్తే దాంతో పాటు పాపం పోతుంది అని. డబ్బులు పోతేనే కదా, డబ్బు వస్తే ఎలాగైతే పుణ్యం కాకుండా పాపం కూడా వస్తుంది లక్ష్మితో పాటు కూడా. కాబట్టి ఇలా దానం చేయడం ద్వారా ఇన్ని రకాల పాపాలు కూడా పోతుంటాయి. కాబట్టి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు కూడా కన్యాదానం మనం చేస్తూ ఉంటాము. దంపతులందరూ కూడా కన్యాదానాన్ని స్వీకరిస్తూ కన్యాదానాన్ని ప్లేట్ని కొబ్బరి బొండాన్ని మీ దగ్గరికి తీసుకొస్తాడు. మీరందరూ కూడా ఏం చేయాలి, దానం చేయాలి. దానం అంటే 16 రకాల దానాలు చేయాలి. ఈరోజు బంగారం రేట్ ఎంత ఉందో తెలిసిన 35,000 చూసారా? మరి మీరు ఇచ్చిన ధనంతో మా స్వామికి మంచి బంగారం తీసుకోవాలి. మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఉండడానికి ఒక ల్యాండ్ తీసుకోవాలి. మరి ఇక్కడ ల్యాండ్ ఇస్తారా? ఇన్ని రకాల దానాలు చేయాలి అంటే మీరు ఇచ్చిన ధనంతో మన భగవంతుడి ఇవన్నీ కూడా చేసుకోవాలి. కాబట్టి అలా ఏం కాదు, యథాశక్తి దక్షిణ చేతిలో పట్టుకోండమ్మా. స్వామి వారందరూ కూడా మీ దగ్గరకు వస్తారు. ఇందాక చెప్పాను, మీ దగ్గర ఎంత ఉంటుందో ఉండదో నాకు మాత్రం తెలియదు, భగవంతుడికి తెలుస్తుంది. కాబట్టి అవన్నీ కూడా ఆలోచించి కన్యాదానం అయిన తర్వాత స్వామి అందరికీ కూడా ఒక ప్లేట్ తీసుకొస్తాడు. దాంట్లో వేసి మీ ఇంటి పేరు మీ గోత్రం చెప్పుకొని దాంట్లో వేయండి. కృష్ణ అర్పణం అనుకుని దాంట్లో వేసేది ఇప్పుడే కాదు, చెప్తారు స్వామి వచ్చినప్పుడు. మాతా రుద్రాణాం దుహితాంశో నాగస్వసాదిత్యానాం అమృతస్య నాభిః వాచా గోత్మేయం ఓం విశ్రితతాత్ ఓం విశ్రితతాత్ తతః శ్రీ స్వామినః మధుపర్క వస్త్రాన్ని చ దద్యాత్. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మొట్టమొదటిగా స్వామివారికి మధుపర్క పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాం. అందరూ కూడా తాగినట్టుగా భావించుకొని నమస్కారం చేసుకోండి. గోవిందా ఓం భజ గట్టి మీరు కన్యాదాన సమయేన మహాసంకల్ప పఠనం కరిష్యే. కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. కాబట్టి కన్యాదాన సమయంలో మహాసంకల్పాలు చెప్తుంటారు. మహాసంకల్పం అంటే మన కలియుగంలో మన భూమండలంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి, ఎన్ని దేశాలు ఉంటాయి, ఎన్ని భాషలు ఉంటాయి, ఎన్ని నదులు ఉంటాయి, ఎన్ని దేవాలయాలు ఉంటాయి, అవన్నీ కూడా చెప్తూ ఉంటారు. శ్రద్ధగా వింటూ ఉండండి. చేతిలో యథాశక్తి దక్షిణ పట్టుకోండి. అనంతరం కూడా స్వామి దగ్గరికి వస్తారు, అప్పుడు దాంట్లో వదిలేసేయండి. కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యేత్.
अथानन्दवीर्यस्य श्रीमदाविनारायणस्य अचिन्त्यापरमधेत्याभिरनामस्य महाजयोगमच्ये परिभ्रममाणानाम् अनेकरूपाणाम् अनेकसौर्येन्दुकोटिब्रह्माण्डानाम् एकदमे यक्ताव्यक्तमहाराङ्गारपतिर्यावस्तेजो वायुवाकाश जागरणेनावते अस्मिन् महादिब्रह्माण्डखण्डयोर्मध्यः समनापरिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पनन्दसारमभूम सुप्रतीकाव्यासदिग्नन्दिशुण्डादण्डोत्तम्भिरे अमरावत्यशोकवत्यं भोदते लोकालोकादलबलैते अंगमङ्गकलिङ्गकाश्मीरगाम्भोदसोवीर सौराष्ट्र महाराष्ट्रमगधमालव नेपाल केरल चोलपाञ्चाल गोलमलयाल सिंहल द्रविड द्राविड कर्णाटक नाट मराठ पानाट नाट पाण्ड्य वृन्दान्ध्र भूतशारण भोज कुक्कुरु गुरु गान्धार विदर्भ विरेह माक्लिह बरबर केकल कोसल कुन्दर गिराद सूरसेवर टङ्कन कुङ्कण मत्स्य भद्रवाश्वर घूर्जनि नामदालाध्र सिन्धपत्याग्न विशेष देश भाषा भूमिपाल भागीरथी गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी भागदा भीमनदी तुंगभद्रा रेणुका मलाबहारी कावेरी अनेक पुण्यनदी पवित्रे अयोध्या मथुरा माया काशी कांची अंबिकापुरी द्वारवत्या पुण्यनदी विराजते सकल गुलमल स्वामी हेजादन श्री शैलाद पुण्यादला दृष्टते जम्बुनाग सौम्य गांधर्वचारण भारदेवी वशात्मिके प्रत्येकं नवदहस्रयोजन विस्तृते भारतकिं गुरुशैलावतगुरु भद्राश्वकर्मण कमन्दकर्णकेतुमालाख्य विस्तीर्ण भूमण्डले दक्षिणोदन विस्तीर्ण जम्बूद्वीपे विविध सुरद्र क्रीडा विराजमान दश दिशा बलमणिबलबल भ्रमरचित्तारणिकरकरम्पितकलकण्ठपूजित सनातकीकीकृत भुगरीकृत विधिनसारस्वत स्नन्दर्दण्डे అతుల వెంకటేశ్వరుని కళ్యాణ సంకల్పాన్ని చెప్పండి. మమ అనాది అవిద్య వాసనయ అస్మిన్ ప్రవర్తమానే సంసార చక్రే మహతి కేనాపి మమ భాగ్య విశేషేణ మనుష్య జన్మ ప్రాప్తవతః मम जन्म प्रभृति एतत् क्षण पर्यन्तं कृतानां नव विधानात् महापातक उपपातक आदीना सद्यः अपनोदन द्वारा श्रीमन्नारायण कैंकर्य रूपं अलंकृत सहिरण्य उदक कन्यादान अहं करिष्ये. सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान लक्ष्मी नारायण ध्यान सावधान. चक्रमो चक्रधरं चकोरबलिना चामीकरं चामनो चम चम चच्चिरचारुवाक करुणा चण्डीश्वरो शाश्वतो चामुण्डी जनचण्डिलानि चरिता चूडामणि चन्द्रिका चम चम चच्चिरचारुचेरु चरिताः कुर्यात् सदा मङ्गलो. सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान लक्ष्मीनारायण ध्यान. नन्दीशो नरवाहनो नरवरो नारायणो नर्मदा नानामङ्गलगीतवाद्यनिलयो नादान्तको नारदः नक्षत्राणि नवपदं नक्षत्रनानाधिपो नानामङ्गलगीतवाद्यनिलयः क्रियात् सदा मङ्गलो. सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान लक्ष्मीनारायण ध्यान सावधाने. నమో నమః. ఇక్కడ ఇప్పుడు మాంగళ్య సూత్ర ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఆడవాళ్ళందరూ కూడా మనసులో మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మనసులో శ్రీమాత్రే నమః అన్నారు. ఏమంటారు? శ్రీమాత్రే నమః. బాజా లక్ష్మీ కీర్తన.
महालक्ष्मी माता అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే మాంగళ్య సూత్ర అధిష్ఠిత శ్రీ మహాలక్ష్మి నమో నమః. అందరూ కూడా మంగళ సూత్రాన్ని చూపిస్తారు. నాగరికగా భావించుకొని నమస్కారం. మహాలక్ష్మి మాతాకి రామచంద్ర शुभमुहूर्तो अस्तु. लोकाचार्य अक्षरारूपं क्रियात्. అమ్మా దయచేసి ఇక్కడ కొంచెం మధ్యలో రాజా కీర్తన లోకాచారక్రమేణ यशो यज्ञस्य दक्षिणा స్వామివారికి అమ్మవారికి ఇద్దరు కూడా ఉద్యోగం చేసుకోండి. రామచంద్ర భగవానికి రామచంద్ర భగవానికి
आयुर्कीर्तिं प्रदातुः भागधीरैवैनं प्रणयते ब्राह्मणादिशेनोत्तरवादेदविधि ब्राह्मणैव सन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान् श्रीरङ्गेनादि पर्याप्त्यानन्दाय सर्वस्तो मोदिरात्रगुत्तम महर्भवति सर्वस्याप्ति सर्वस्यैक्ये सर्वमेव दीनात्मोति सर्वं जयति शतन्त्येव मरुदयेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमेश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्नेहविशो दिशानो घृतप्रदीपो घृतज्योतिरेति घृतं पीत्वा मध्वचारुगव्यं विदेव पुत्रम् श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमामीथान् शोभामानं महीयते भार्यन्धनं वशं बहुपुत्रलाभम् ॐ संज्ञानं विज्ञानं प्रज्ञानं दानदभिदानदो सङ्कल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपक्लुप्तं क्लुप्तं श्रेयो वसेयायत् सम्भूतं भूतं चित्रः केतुः प्रभानाभयानः शतमानं भवति शतायुः पुरुषश्रेन्द्रियायुष्ये प्रतिष्ठति स्वामिनः कन्यादानव्रतफलयोग्यता सिद्धिरस्तु तथास्तु शतमानं भवति शतायुः पुरुषश्रेन्द्रियायुष्ये